క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి దానిలో సెకండ్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ ఏం చదువుకుందాం? పరమార్థం. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటో నేను వివరంగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఈరోజు మనం సెకండ్ చాప్టర్, 2వ అధ్యాయం, క్రీస్తు న్యాయపీఠం యొద్ద ఫలమున్నది. ఒకటి పరమార్థం, దాని అర్థం ఏంటో చాలా క్లారిఫికేషన్గా నిన్న మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండవది, క్రీస్తు న్యాయపీఠం యొద్ద శిక్ష కాదు. ఏముంది మనకు అక్కడ? ఏముంది అక్కడ మనకి? ఫలం. దెర్ ఈజ్ ఎ ఫ్రూట్. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తున్నారు ఒకసారి ప్లీజ్? 2, 3. ఓకే. సో నిన్న చెప్పిన చాప్టర్ ఒకసారి చూశారు? ఎప్పుడన్నా దాన్ని చూశారు? నోట్స్ ఒకసారి చూడండి ఖాళీ టైంలో. నేను వచ్చిన వారికి జస్ట్ కనెక్షన్ కోసం జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. సంఘం ఎత్తబోట అనేటువంటి అంశంలో, సంఘం ఎత్తబోట అనేటువంటిది, లేకపోతే రెండవ రాకడ అనేటువంటి దాంట్లో, ప్రభు రాకడ అనేటువంటి దాంట్లో 2 అంచెలు ఉన్నాయి. ఇది ఆకాశ మండలం, ఇదేమో భూమి మీదకి. యేసు ప్రభు వారు ఆయన రెండవ రాకడ అనే దాంట్లో 2 అంచెలు. దేర్ ఆర్ 2 స్టేజెస్. ఒకటి, మొట్టమొదటిగా ఆయన సంఘము కొరకు వస్తాడు, భూమి మీద కాదు, ఆకాశ మండలం వరకే. సంఘము ఎత్తబడుతుంది. ఇక్కడ సంఘము ప్రభు కలుసుకుంటారు, నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ 7 years ఉంటారు. అప్పుడు భూలోకంలో 7 years, 7 ఏండ్ల శ్రమలు. సేమ్ టైంలో ఈ సంఘము ప్రభువుని కలుసుకున్న రోజు వీరందరూ కలిసి ఇక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు నిలువబడేటువంటి స్థలాన్ని క్రీస్తు న్యాయపీఠం. అందుకని నిన్న దాని యొక్క పరమార్థం ఏంటి, దాని యొక్క పూర్తి అర్థం ఏంటో కూడా తెలియజేశాం. విశ్వాసులు మాత్రమే నిలబడేది. దానికి 3 ప్రాముఖ్యమైన అంశాలు చూస్తాం మనం. ఏం చూసాం చెప్పండి? ఒకటి, క్రీస్తు న్యాయపీఠం అనగా ఏమిటి? రెండోది, క్రీస్తు న్యాయపీఠం మీద ఎవరు నిలువబడతారు? ఎవరనగా సింపుల్ ఆన్సర్, విశ్వాసులే. అది. నెంబర్ 3, క్రీస్తు న్యాయపీఠం అధిపతి ఎవరు? నాయకుడు ఎవరు? క్రీస్తే. దాని పేరే క్రీస్తు. కాబట్టి క్రీస్తే న్యాయాధిపతి. ఆయన ఎందుకు న్యాయాధిపతిగా ఉంటాడు అంటే, తండ్రి ఆయనను నియమించాడు. హీఈస్ అ సూటబుల్. ఎందుకు? ఆయన సింహము, ఆయన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఏంటి? ప్రాణమిచ్చిన వాడు ఆయనే. సింహం అనగా నీతి గలవాడు, ధైర్యం గలవాడు, సరిపోయినవాడు. కాబట్టి 2 ఆయనే. ఎక్కడ సమస్య ఉందో దానికోసం చనిపోయినవాడు ఆయనే. సమస్యను నేరుగా ఎదుర్కొన్నవాడు కూడా ఆయన. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఏ తీర్పు ఇచ్చారు? న్యాయమైందా, అన్యాయమైందా? అన్యాయం. అంటే అన్యాయాన్ని ఎదుర్కొన్నవాడు ఆయన. కాబట్టి నేను ఈరోజు ఎదుర్కొన్న ప్రతి అన్యాయం కూడా ముందుగానే ఎవరు ఎదుర్కొన్నారు? మన ప్రభు ఎదుర్కొన్నాడు. కాబట్టి అక్కడ రేపు నిలబడి మనకి ఏమివ్వగలడు? న్యాయం ఇవ్వగలడు. అది క్రీస్తు న్యాయపీఠం. సో ఆ తర్వాత సంఘముతో భూమి మీదకి వస్తాడు. ఇది. సో ఇప్పుడు మన స్టడీ, ఈ 3 daysలో మన స్టడీ ఏంటంటే, సంఘము నేరుగా ఎత్తబడి ప్రభువు ముందు నిలవబడేటువంటి రోజు, ఆ స్థలాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటిది? క్రీస్తు న్యాయపీఠం. ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్, థియోలజికల్ అండ్ ప్రాక్టికల్. చాలా సిస్టమేటిక్గా మనం నేర్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఉదయకాలం దాని యొక్క పరమార్థం ఏంటో విషయాలు స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు నెంబర్ 2, రెండోది, క్రీస్తు న్యాయపీఠం ఫలం ఉన్నది. 2 రెఫరెన్స్ చదువుదాం. చూడండి, 2 రెఫరెన్సెస్. ప్లీజ్ నోట్. ఫస్ట్, హెబ్రీ పత్రిక 13:10. హెబ్రీ పత్రిక 13:10. కొరింథీ 2వ పత్రిక 5:10. ఇద్దరు చదవండి, చెరొక రెఫరెన్సెస్. హెబ్రీ పత్రిక 13:10 ఒకళ్ళు చదవండి. మనకు ఒక బలిపీఠం ఉన్నది,
ఎస్, మనకు ఒక బలిపీఠం ఉన్నది. అది హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు ఒక బలిపీఠం ఉన్నది. 2 కొరింథీయులు 5:10. మరొకరు త్వరగా. జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్టు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా కావలేము. క్రీస్తు న్యాయపీఠము ఎదుట. ఇక్కడ మనకి 2 బలిపీఠాలు కనబడుతున్నాయి, లేకపోతే పీఠాలు కనబడుతున్నాయి. ఏమండి చెప్పండి అక్కడ 2 రెఫరెన్సెస్లో. బలిపీఠం ఒకటి, రెండోది ఎస్, బలిపీఠం, న్యాయపీఠం. న్యాయపీఠం చూడండి ఇక్కడ, బలిపీఠము, న్యాయపీఠం. బలిపీఠము ఆయన చేసిన పనిని చూపిస్తుంది. ఏం చేశాడు ఆయన? మన కోసం బలి అయ్యాడు. హి సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. క్రీస్తు న్యాయపీఠం ఏం చేస్తుందంటే మనం చేసిన పని. అర్థమైంది ఇక్కడ ఏమన్నా? బలిపీఠము ఆయన చేసిన పని అయితే న్యాయపీఠం దగ్గర మనం చేసిన వాడికి ఫలం. బలిపీఠం దగ్గర మనకు రక్షణ దొరుకుతుంటే న్యాయపీఠం దగ్గర మనకు బహుమానం దొరుకుతుంది, లేక జీతం. చేసిన పనికి వాని వాని జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు లేదా? వాని వాని జీతం, ప్రతిఫలం. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 5:10 ప్రకారం ప్రతిఫలం. మనం ఏ పనైనా చేసేటప్పుడు 3 ప్రభావితం అవుతాయి. ఒక పని చేయడానికి మనల్ని 3 ప్రభావితం చేస్తారంట. పోయినసారి కూడా మీకు చెప్పాను నేను, ఒకసారి గుర్తుందో లేదు మరి. ఒక పని చేయడానికి 3 ప్రభావితం చేస్తాయి మనల్ని. ఒకటి భయం. భయపడితే ఆ పని చేస్తాం లేదా? అమ్మో చేయకపోతే ఏముంటారని చెప్పి భయపడి చేస్తాం. భయం మనం ప్రభావితం చేస్తుంది ఒకటి. రెండోది ప్రేమ. ప్రేమిస్తే ఏం చేస్తాం? పని చేస్తాం. నీకోసం ఏమేం చేస్తాను అంటాం కదా మనం. కారణం ఏంటి? ప్రేమ. మూడోది నువ్వు లెక్క చెప్పాలి అని చెప్పలేరు అనుకోండి, ఏం చేస్తాం? ఆ పని చేస్తాం. ఈ 3 పదాలు నేను నా సొంతం చెప్పలేదు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలోనే ఉన్నాయి. న్యాయపీఠం దగ్గరే ఉన్నాయి 3 పదాలు. ఏంటి చెప్పండి? 5:11 చదవయా. కొరింథీ 2వ పత్రిక 5:11. ప్రేరేపించున్నాము. చూసారా? ప్రభు విషయమైన భయము నెరిగి ప్రజలను ప్రేరేపిస్తున్నాం. అంటే పౌలు ఇక్కడ ప్రేరేపించడానికి, పని చేయడానికి కారణం ఏంటి? ప్రభు ఎడల భయం ఉంది. అమ్మో అని అడుగుతాడు. ద ఫియర్ ఆఫ్ లార్డ్. నెంబర్ 2, రెండోది అక్కడ చూడండి 14 వచ్చిన. చూసారా? రెండో ఫోర్స్ చేసేది ఏంటి? మనల్ని పనిచేయడానికి ప్రభావితం చేసేది ఏంటిది? క్రీస్తు ప్రేమ. ద లవ్ ఆఫ్ క్రైస్ట్. విలియం కేరీ భారతదేశాన్ని రావడానికి కారణం ఏంటి? దేవుని ప్రేమ ఆయన బలవంతం చేసింది. ఆయనకేదో ఆదాయం చూసుకొని వచ్చాడు కాదు ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు తన బిడ్డలు చనిపోయారు. తన చేతితో తన బిడ్డలను సమాధి చేశాడు ఆయన. ఎవరు ఆయన దగ్గర రాలేదు. తన భార్య మెంటల్ అయిపోయింది, మెంటల్లీ డిజేబుల్డ్ అయిపోయింది ఆయన. అయినా సరే వదిలిపెట్టలేదు ఇండియాని. 40 భాషల కంటే ఎక్కువ భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు ఇండియాలో ఆయన ఉంది. అనేకమైన సోషల్ వర్క్స్ నారాయణ పాల్ గారు చేసే సేమ్ అదే మిషన్ ఫీల్డ్లో. అసలు అందుకనే విలియం కేరీని ఏమంటారు? ద ఫాదర్ ఆఫ్ మిషన్ ఫీల్డ్ అంటారు కదా, మిషన్స్ అంటారు కదా. మోడర్న్ మిషన్స్ ఎవరు ఫాదరు? విలియం కేరీ. కేవలం సువార్త చెప్పుకోవడమే కాదు, అక్కడ సమాజాన్ని కూడా పునరుద్ధరించడానికి, సరిచేయడానికి, వారి ఒక నిర్మాణాత్మకమైన కార్యాలు చేయడానికి విలియం కేరీ ఎన్నో విద్య, వైద్యం, అనేకమైన సామాజిక
శుద్ధీకరణ చేయటం, అనేకమైన వాటిని చేశాడు ఆయన. అంటే ఏంటి ఆ ప్రభావం అంటే క్రీస్తు ప్రేమ తనను బలవంతం చేసింది. ఈరోజు ఒక పని చేయాలంటే, ఒక సువార్త సేవ చేయాలంటే, ఒక సేవ చేయాలంటే నీకు ఏది ప్రభావితం చేయకూడదు, దేవుని ప్రేమ ప్రభావితం చేయాలి. నెంబర్ 3, మూడోది అక్కడే 10వ వచనం చదువుకున్నాం మనం. మన కీవర్డ్స్ 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావాలి. అక్కడ ప్రత్యక్షం కావాలంటే లెక్క చెప్పాలి. అక్కడ మనం లెక్క చెప్పాలి అంటే ఖచ్చితంగా పని ముందుగానే చెయ్యాలి. సో దేవుని కొరకు చేసే పని పరిచర్యను కొందరు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నారు. దేవుని పనిలో భయం ఉండాలి, మనకి భయం. అక్కడ 2:17 చూడండి. కొరింథీ 2వ పత్రిక 2:17 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి. ఓకే, నేను చదువుతాను. అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. ఎక్కడంట బోధిస్తుంది? దేవుని ఎదుట. మాస్టర్ ముందు ఏదైనా చెప్పాలంటే ఏముంటుంది మనకి? భయం. ఇక్కడ పౌలంట ప్రజల ముందు కదంట చెబుతుంది. ఆయన ఎప్పుడు వాక్యం చెప్పిన ఎవరి ముందు చెబుతున్నట్టంట? దేవుని ఎదుట నేను చెప్తున్నాను. అంటే భయం. దేవుని పని ఎలా చేయాలి? భయంతో చేయాలి. దేవుని భయంతో చేయాలి. అయితే 10వ వచనంలో మనం చదువుకున్నాం చూడండి. ప్రతివాడును ఫలం పొందినట్లు. కొరింథీ 2వ పత్రిక ఇదే పదం ఉంది కదా, 5:10 ఏముంది? ప్రతివాడు ఫలం పొందినట్లు. ఫలం అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నప్పుడు మనకేమి ఇవ్వబడుతుంది? ప్రతిఫలం ఉంది. ఫలం ఉంది మనకి. మనం చేసే ఫలానికి, మనం చేసిన పనికి ఫలాన్ని మనం ఆశించాలి. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. చేసిన పనికి ఫలాన్ని మనం ఆశించడం తప్పు కాదు. ఖచ్చితంగా మనం ఆశిద్దాం. అందుకనే బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే క్రొత్త నిబంధనలో కానీ మనకు సుమారుగా అదే పదం కనిపిస్తుంటుంది. ఏ పనికైనా సరే దేవుడు ఫలమిస్తాను అంటాడు. ఖచ్చితంగా మనం చేసిన వాడికి ఏమిస్తాడైనా ఫలం ఉంది. పాత నిబంధనలో ఒక్క 5 రెఫరెన్సెస్ రాసుకోండి. ఆదికాండం 15:1 ముందు రాసుకోండి రెఫరెన్సెస్. ఆదికాండం 15:1, రూతు 2:14, కీర్తనలు 58:11, సామెతలు 11:18, యెషయా 40:10. వీటిలో ఏదైనా ఒక్కటి చదవండి ఎవరైనా. వీటిలో ఒక్కటే ఎవరైనా. ఒక్కటి ఏదైనా సరే. 40:10. చూసారా? ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. అంటే ఖచ్చితంగా పాత నిబంధన ఘోషిస్తూ ఉంది. ఏంటంటే చాలా సందర్భాలు, మీకు ఓన్లీ 5 రెఫరెన్స్ మాత్రమే చెప్పాను. దాంట్లో సారాంశం ఏంటి? మనం చేసిన పనికి బహుమానం ఉంది. ఋతు గ్రంథంలో ఏమంటాడు? ఋతు గ్రంథం 2:14 చూడండి ఒకసారి. ఋతు 2:14 ఏమంటాడు? బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క పుంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయవారెద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందేగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. 12వ వచనం 2:12 రాసుకోండి. కరెక్ట్ చేసుకోండి. 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును.
రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చాలు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాను వచ్చును. సో ఈ రెఫరెన్స్ని బట్టి మనకు అర్థమయ్యేది, మన దేవుడు ఏం చేసేవాడైనా మనం చేసిన పనికి బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. క్రొత్త నిబంధనలు రాసుకోండి. ఏంటి క్రొత్త నిబంధనలు? 5 రెఫరెన్సెస్. 1 మత్తయి సువార్త 5, 11, 12. 6వ అధ్యాయం 3, 4 వచనాలు. 10వ అధ్యాయం 41 వచనం. 16, 27 అదే మత్తయి సువార్త. 16, 27 లాస్ట్. 25, 19 నుంచి 23. ఈ వచనాలన్నింటిలో మనకు చెప్పే సారాంశం ఏంటంటే, మీరు చేసిన పనికి ఏముంది? ఫలం ఉన్నది. ఉదాహరణ 5:11 చూడండి, మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. 6వ అధ్యాయము 3వ వచనం. చేయనప్పుడు రహస్యము చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 16:27 కూడా చదవండి. 16:27 రాసుకున్నాం కదా. 16:27 వానికి ఫలమిచ్చును. సో దీన్ని బట్టి మనకి గ్రంథమంతా కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పాత నిబంధనలో ముఖ్యమైన భాగాలు చదువుకున్నాము. చేసిన పనికి ఏమి ఇవ్వబోతున్నాడైనా ఫలం ఇవ్వబోతున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా 5 రెఫరెన్సెస్ మనం రాసుకున్నాం. వాటిలో కూడా సారికి ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు, మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు, ఫలం ఇస్తాడు అన్నాడు. దీన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ఏం పొందగలం? ఫలం ఉన్నది. ఒక్క జీవితం ఒకసారి ముగిస్తే ఒకరోజు మనం నిలబడాలి. ఎక్కడది? న్యాయపీఠం ఎదుట. ఈరోజు జీవితమే రేపు నువ్వు నిత్యత్వాన్ని నిర్ణయించేది. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అదే రేపు నిత్యత్వంలో నీ స్థితిని నిర్ణయించబోతుంది. అందుకే పౌలు నాడు కొరింథీ మొదటి పత్రిక 15:58, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని స్థిరులుగా ఉండండి, ఇంకా యాక్టివ్గా పనిచేయండి అన్నాడు ఆయన. ఈరోజు తాత్కాలికమైనది రేపు నిత్యత్వంగా మార్చబోయే రోజు. ఈరోజు అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మనము రేపు న్యాయంగా మార్చబోయే రోజు. ఆ రోజు మనం న్యాయం పొందుతాం. అది న్యాయపీఠం, తీర్పీఠం కాదు. అది న్యాయమైన ప్రతిఫలాన్ని ప్రభు మనకిస్తాడు ఆయన. ఒక మాట ఇక్కడ నేను చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, బలిపీఠం దగ్గర మన విశ్వాసాన్ని బట్టి రక్షణ. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. కానీ న్యాయపీఠం దగ్గర మన పనిని బట్టి బహుమానం. ఏం చెప్పండి? పనిని బట్టి బహుమానం. అంటే ఇక్కడ మనం విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ, కానీ ఇక్కడ మనం చేసే పని ద్వారా బహుమానం. ఇక్కడ మన విశ్వాసం, ఇక్కడ మన ప్రవర్తన. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం సరిగ్గా ప్రవర్తిస్తామో అక్కడ మనకేం దొరుకుతుంది? ఫలం దొరుకుతుంది. అందుకనే ఇక్కడ ఒక మాట రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెప్తున్నా, రాసుకోండి. విశ్వాసమును బట్టి నిత్యము ఎక్కడ ఉండబోతున్నామో చెప్పగలవు.
ఎక్కడ అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ అండర్లైన్ చేసుకోండి. క్రింద జీవిత ప్రవర్తనను బట్టి నిత్యము ఎలా ఉండబోతున్నామో తెలుపగలం. ఎలా అనేది అండర్లైన్ చేసుకోండి. ఎలా అనేది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏమైనా అర్థమైంది? ఏమన్నా అర్థమైన ఎవరైనా చెప్పండి ఒకసారి. ఏంటి దీని అర్థం ఏంటి? ఒక వ్యక్తి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే ఎక్కడ ఉండబోతున్నాడు? క్లియర్. ఎక్కడ ఉండబోతున్నాడు? పరలోకంలో ఉండబోతున్నాడు. కానీ తను ఇక్కడ ప్రవర్తించే జీవితాన్ని బట్టి అక్కడ ఎలా ఉండబోతున్నాడు అంటే ఏ స్థితిలో ఉండబోతున్నాడు. పరలోకం పోయేది ఖాయమే, కానీ అక్కడ స్థితిగతులు, అక్కడ స్థానాలు, ఎక్కడ జీవితాన్ని బట్టి అక్కడ మనకు సెలెక్ట్ చేయబడతాయి. ఏమన్నాడు యేసు ప్రభు చెప్పిన చాలా ఉపమానాల్లో, నీవు 5 సంపాదించావు కనుక నువ్వు 5 పట్టణాల మీద అధికారివై ఉండుము అన్నాడు లేదా? నువ్వు 10 పట్టణాల మీద అధికారివై ఉండు అంటే అతను చేసిన పనిని బట్టి అధికారం, స్థానం. ఇక్కడ న్యాయపీఠం దగ్గర ఏదైతే మనకు ప్రతిఫలం ఇవ్వబడుతుందో ఆ ప్రతిఫలాలు, ఆ స్థానాలు, ఆ అధికారాలు ఎక్కడ ఉపయోగించేది? పోయినసారి చెప్పాను ఆల్రెడీ, 1000 ఏళ్ల పరిపాలనలో. ఏంటిది? ఎక్కడ మనకు తేల్చబడతాయి, క్లియరెన్స్ ఇస్తాయి, ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడే మనకు రిక్రూట్మెంట్ జరిగేది. పని భూమి మీద చూడండి, ఇది ఒక త్రిభుజాకారం. చూడండి, ఇక్కడేమో పని, ఇక్కడేమో ఫలం, ఇక్కడేమో పదవి. ఇది 1000 ఏళ్ల పరిపాలన, ఇది న్యాయపీఠం, ఇది భూమి. అర్థమైందా? చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? కానీ ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగేది. ఇది మన వ్యూ. అందుకనే పౌలు ఎక్కువసార్లు అంటాడు, మీరు భూ సంబంధమైన వాడిని మనసు పెడుతున్నారు. దేని పెట్టాలంట? పైన ఉన్న వాటిని చూడాలంటాడు లేదా? ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, మీరు భూ సంబంధమైన, కొలస్సీ పత్రికలో మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు కానీ పరలోక సంబంధమైన పైన ఉన్న వాటిని వెదకుడి అంటాడు ఆయన. అంటే ఇది పైన ఉన్న వాటిని వెదకడం అంటే ఈ ఆలోచన, అంతేకాని పైన చూడటం కాదు. పైన ఉన్న వాటిని వెదకడం అంటే అర్థం ఏంటి? ఈ వ్యూ కావాలి మనకి, ఈ ఆలోచన కావాలి. ఇక్కడ ఈరోజు ఏ పని చేస్తామో దేవుని కొరకై, చిన్న పని అయినా సరే, యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, గిన్నెడు చన్నీళ్ళిచ్చినా ఫలం పోదని. అది మనం రాసుకున్నాం ఆల్రెడీ. క్రొత్త నిబంధనలో 5 రెఫరెన్స్లో ఒక పదం ఏంటంటే 10:41 గిన్నెడు చన్నీళ్ళిచ్చిన ఫలం పోదన్నారు. అంటే ఇక్కడ మనం చిన్న పనికి కూడా ఇక్కడ ఏముంది? మనకి ఫలం ఉంది. ఆ ఫలం అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్కడ మనం ఉపయోగించాం? ఆయనతో పాటు. అందుకు తిమోతి 2వ పత్రికలో పౌలు అంటాడు, మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. We are going to rule with him. అయితే హెబ్రీ పత్రిక 13:10 బలిపీఠం, కొరింథీ 2వ పత్రిక 5:10 న్యాయపీఠం. ఇవి 2 చాలా తేడాతో కూడినవి. చెప్పండి ఒకసారి మరలా. ఈ బలిపీఠం అనేది ఏంది? ఆయన చేసిన పని, అదే సిలువ కార్యం. న్యాయపీఠం అంటే ఏం జరుగుతుంది అక్కడ? మనకి మనం చేసిన వాటికి ఫలం. ఈ తేడా ఖచ్చితంగా గమనించాలి మనం. అయితే ఇక్కడ ఒక టేబుల్ రాసుకోండి.
మీ నోట్స్లో రక్షణ అనే ఒకవైపు, బహుమానం అనే దానికి ఒకవైపు. ఇట్లా వర్షం రాసుకోవాలి మీరు. రక్షణ క్రింద 1, ఆయన చేసిన కార్యము ద్వారా, ఆయన చేసిన కార్యం ద్వారా. దీని ఎదుట మనము చేసిన కార్యం ద్వారా. రక్షణ క్రింద విశ్వాసము ద్వారా. దాని క్రింద జీవిత ప్రవర్తన ద్వారా. మూడోది నిత్య జీవం. దీని దగ్గర నిత్య ఫలం. నాలుగు గతం. గతం అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. దీని దగ్గర భవిష్యత్తులో. ఐదు ఉచితం. రక్షణ ఉచితం కదా. అటువైపు 5 ప్రయాసపడాలి. ఆరోది పోగొట్టు కొనము. పోగొట్టు కొనము. బ్రాకెట్లో యోహాను సువార్త 10:28 రాసుకోండి. యోహాను సువార్త 10:28. ఎదురుగా ఆరోది అవతల వైపు నష్టపోగలము. నష్టపోగలం అంటే యోహాను 2వ పత్రిక 8వ వచనం. యోహాను 2వ పత్రిక 8వ వచనం. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యమును చెడగొట్టు కనుక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే ఏంటి? ఫలం పోయే అవకాశం ఉంది. రక్షణ మనం పోగొట్టుకోము. ఏం పోగొట్టుకుంటాం? సరిగ్గా చేయకపోతే, ప్రాపర్గా చేయకపోతే, ఆయన క్రమం ప్రకారం చేయకపోతే దాన్ని పోగొట్టుకుంటాం, నష్టపోతాం మనం. 7వది లాస్ట్ వన్. రక్షణ క్రింద విశ్వాసులందరికీ సమానం. విశ్వాసులందరికీ సమానం. విశ్వాసులందరికీ సమానం. రోమాపత్రిక 3:27 రాసుకోండి. అక్కడ దానికి 3:27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయాన్ని బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయాన్ని బట్టియా? కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టి. అంటే ఎవరికైనా రక్షణ అనేది విశ్వాసం బట్టే కానీ మనం చేసిన పనిని బట్టి కాదు.
అక్కడ ఎవరు రాస్తున్నారు మీరు? విశ్వాసులందరికీ సమానం. 7వది బహుమానం క్రింద విశ్వాసులందరికీ కాదు, తేడాలున్నాయి. కాదు కామా తేడాలున్నాయి. నేను చదువుకున్నాం కదా కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొందరి పని కాల్చివేయబడుతుంది, కొందరి పని నిలుస్తుంది. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. 2వది కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ 6 వస్తువుల్ని అగ్ని పరీక్షించినప్పుడు ఏది నిలుస్తుంది, ఏది కాలిపోతుంది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్ని చేత పరీక్షించబడగా నిలుస్తుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్ని చేత పరీక్షించబడితే ఏమవుతుంది? కాలువేయబడుతుంది. కానీ అక్కడ ఒక పదం చెప్తారు చూడండి, ఆ పదం మీకు చూపించాలి నేను. చూడండి 3వ అధ్యాయం 3వ అధ్యాయము 14-15 చదవండి. 14-15 చదవండి. అది ఇదే జీతం అంటే ఏంటిది? ఇక్కడ ఫలం. దాని గురించి కదా మనం డిస్కస్ చేస్తుంది. ఫలం ఉంది. జీతం పుచ్చుకొనును. 15 వచనం. ఈ పదం కూడా రాసుకుందాం మనం. నష్టం కలిగిద్ది ఇక్కడ. ఫలంలో నష్టం ఉంది. చదువు, ఒక పదం ఉంది అక్కడ. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని, అంటే రక్షణ కోల్పోతాడా? లేదు. కానీ చేసిన పనికి ఫలం మాత్రం అక్కడ పొందడు. అంటే రక్షణ పోగొట్టుకోం, కానీ పనికి ఫలాన్ని మాత్రం అక్కడ నష్టపోగలం. కాబట్టి ఫైనల్గా దీంట్లో ఇది ఒక చాలా వెరీ సింపుల్ చాప్టర్, బట్ వెరీ క్లారిఫికేషన్ కావాలి మనకి ఇది అక్కడ. అందుకనే ఈ అధ్యాయాన్ని సపరేట్గా జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఆయన చేసిన కార్యాన్ని బట్టి రక్షణ ఉన్నది మనకి, కానీ మనం చేసిన దాన్ని బట్టి న్యాయపీఠం దగ్గర ఏం దొరుకుతుంది? బహుమానం, మన పనికి ఫలం దొరుకుతుంది. కాబట్టి ఫలం అక్కడ మనకున్నది. మనము చేసిన క్రియలను బట్టి రక్షణ, లేదా బహుమానమా? బహుమానం. మన క్రియలను బట్టి రక్షణ కాదు, ఆయన చేసిన దాన్ని బట్టి రక్షణ. అందుకని చూడండి, ఎందుకు రక్షణ మనం పోగొట్టుకోము అని అంటే, వినాలి ఇక్కడ, ఎందుకు రక్షణ మనం పోగొట్టుకోము అని అంటే, మనం చేసిన పనిని బట్టి అయితే పోగొట్టుకుంటాం. ఎవరు చేశారు ఆ పని? అది చూడండి, ఇక్కడ రక్షణ అనేది ఇదిగా ఉంటే, దీనిలో అంగీకారం, నమ్మిక, ఇంకోటిది విశ్వాసం. ఏం చెప్పండి? ఇంకోటిది ఇది రక్షణలోని 3 పార్ట్స్ ఇవి. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు అనేది ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. నాకు యేసు ప్రభు కూడా తెలుసు అండి, నాకు నమ్మకమేనండి అంటారు కొంతమంది. అలాంటి వాటికి ఇక్కడ అవకాశాలు లేవాడ. యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లడగటకు అధికారం అనుగ్రహించను అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటిది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆయన ఏం చేయాలి? మనం అంగీకరించాలి. మనం అంగీకరించిన అన్నీ నమ్ముతామా? చాలాసార్లు నమ్మం. కానీ ఇక్కడ ఏం చేయాలి? నమ్మాలి. అంటే
వాటిని నీ జీవితంలో యేసు ప్రభు ఏమేం చేశాడు నీ కోసం, నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అదే నమ్మిక అంటే. ఆ తర్వాత ఆయన చేసిన కార్యం నమ్మడమే కాదు, నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి. దాన్నే రక్షణ అంటారు. రక్షణలో ఈ భాగం వినండి. ఇక్కడ ఈ రక్షణ అనేటువంటి దానిలో 100% ఆయన చేసిన కార్యం, 100% సిలువలో ఆయన చేసిన కార్యాన్ని మనం ఏం చేస్తున్నాము? సింపుల్గా అంగీకరించాం, నమ్మికుంచాం అంతే. కాబట్టి నీ వైపు నుండి ఏమీ లేదు అక్కడ, అంతా ఏ వైపు నుండి జరిగింది? క్రీస్తే. అందుకే సిలువలో యేసుప్రభువు వారు చివరి మాట ఏం పలికాడు? సమాప్తమైంది అన్నాడు. అంతేగాని సగమైంది అన్నాడా? ఏమన్నాడు ఆయన? సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. రక్షణ కార్యము ఆయన పూర్తి చేశాడు. పాత నిబంధనలో గొర్రెల యొక్క, మేకల యొక్క అనేకమైన పాపాలు వారు శుద్ధీకరించుకునేవారు. కానీ సంవత్సరానికి ఏమొస్తాయి? మళ్ళా అవి జ్ఞాపకానికి వస్తాయి. కానీ యేసు ప్రభు వారు సదాకాలం నిలిచే ఒక్క బలి అర్పించాడు. పుట్టబోయే వారు చేసే పాపానికి కూడా ముందుగానే బలి అర్పించబడింది. ఇంకా ఏ బలి అర్పణ అవసరం లేదు. అంటే 100% ఆయన చేసిన కార్యాన్ని మనం అంగీకరించడం, నమ్మటాన్నే రక్షణ అంటారు. ఇప్పుడు 100% ఆయన చేశాడు కాబట్టి రక్షణ. మనం ఏదైనా తప్పు చేస్తే పోయిద్ది, అది పోదది. కానీ ఇది మాత్రం అంగీకరించాలి, అది మాత్రం కరెక్ట్గా ఉండాలి. అయితే మనం ఏదైనా చేస్తే దానిలో సరికాకుండా పోతే దానికి ఫలాన్ని మాత్రం ఖచ్చితంగా మనం బహుమానం కోల్పోతాం, కానీ రక్షణ కోల్పోం. అదే పౌలు చెప్పింది ఇక్కడ పాదం. ఏం చెప్పండి? పునాది మీద కూడా కట్టిన నిలిచిన వాడి జీతం పుచ్చుకుంటాడు, ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగుతుంది, అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్టు రక్షించబడతాడు. రక్షణ ఉంది, రక్షించబడతాడు. అది ఆయన కార్యం, అది ఆయన కృప, అది ఆయన కృషి, అది ఆయన చేసిన పని, నువ్వు చేసింది కాదు. నువ్వు చేసే పని దేంటోనైనా సరికాకపోతే అదేమవుతుంది? కాల్చివేయబడుతుంది, దానికి ఫలమే ఉండదన్నాడు. కానీ రక్షించబడతా ఉన్నాడు. కూడా ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ఫలం, బహుమానాలు మనం చేసిన వాటికి ఆశించడం మంచిదా కాదా? ఎస్, యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. ఏముందిలేండి, నమ్ముకున్నాగా, పరలోకానికి వెళ్తాం, ఏదో మూలన ఉంటాంగా అనేటువంటి ప్రశ్న చాలాసార్లు రావచ్చేమో. పరలోకం వెళ్ళటం ముఖ్యం. ఏదైతే ఏముందిలే అనేటువంటి భావన మనకుందంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? ఏముందిలేండి అనేటువంటి భావన నీలో ఉందంటే ఖచ్చితంగా నెంబర్ 1, ఆయన్ను సంతోషపెట్టలేదు భూమి మీద అని అర్థం. అవును కాదా? ఆయన్ను గణపరచలేదు అని అర్థం. ఈ బహుమానాలు అనేవి అక్కడ నాకెందుకులేండి అంటే ఈ బహుమానాలు రేపు చూపించుకోవడానికి కాదు కదా. ఎందుకోసం అని చెప్పాను ఇందాక? ఎందుకోసం అని చెప్పాం? గుర్తురాలేదు చూడంగానే. ఎందుకు ఆ బహుమానాల ఇక్కడ చేసిన పనిని బట్టి బహుమానాల క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఇచ్చేది ఎందుకు? ఏముందిలేండి, దేవుని నమ్ముకున్నాను పరలోకి వెళ్ళిపోతాను కదా అనుకున్నావంటే నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించలేదు, భూమి మీద ఆయన నువ్వు గణపరచలేదు. ఇంకో సంగతి, నీకు ఇవ్వబోయే న్యాయపీఠం దగ్గర నిర్ణయించబోయే ఆ పదవులు లేదా ఫలాలు ఏంటి అంటే అక్కడ చూపించుకోవడం కాదు, ఇక్కడ ఎక్సైజ్ చేయాలి. అవి ఎక్కడది? ఆయన పాలనలో ఆయనతో పాటు ఏం చేయాలి? మనం వాటిని వాడాలి. అవి బాధ్యతలు. దోస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్, దోస్ ఆర్ పొజిషన్స్ అని మనం గుర్తించాలి. అంటే రాబోయే రాజ్యంలో నీ బాధ్యతలు అవి. రాబోయే రాజ్యంలో నీ స్థానాలను గుర్తించి ఇప్పుడే ఈరోజే దేవుని కోసం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పని చేయాలి. అది పని చేయని వాడిని ప్రభు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. పని చేసిన వాడిని ఏమన్నాడు? బడా నమ్మకమైన దాసుడా అన్నాడు ఆయన. ఈరోజు మనం చేసే ప్రతి పనిలో కూడా ఏం కావాలి? ప్రభు చూస్తుంది, విజయంగా చూస్తుంది. ఆయన ఏం చూస్తున్నాడు? నమ్మకత్వం. ఏందో చెప్పండి, ఏం చూస్తున్నాడు ఆయన?
నా దగ్గర లక్షల మంది ఉన్నారనుకోండి, అది కాదు ప్రభు చూసేది. దాన్ని విజయం అంటారు. దేవుడు గమనించింది, దేవుడు అడిగేది రేపు అక్కడ విజయం అడుగుతాడా, నీ నమ్మకత్వం అడుగుతాడా? చెప్పాలి. నమ్మకత్వం. 10 మంది నీ దగ్గర ఉండొచ్చు, కానీ ప్రభు రేపు అడిగేది 10 మంది అయినా అని అడగరు ఆయన. ఆర్ యూ ఫెయిత్ఫుల్? విశ్వాసం, నమ్మకంగా ఉన్నావా లేదా? 50 మంది మాత్రమే విశ్వాసులు ఉన్నారంట. ఒక సేవకుడు స్పర్జన్ గారి దగ్గరికి వచ్చారంట. అయ్యగారు, నా సంఘం చాలా చిన్నదండి, దేవుణ్ణి ఎక్కువ మంది నమ్ముకోలేకపోతున్నారు, మధ్య 50 మందేనండి అనంట. ఆయన అన్నాడంట, రేపు ఆయన న్యాయపీఠం ముందు లెక్క చెప్పాల్సిన వివరాల్లో 50 మంది ఎక్కువయ్యా బాబు అని అంట ఆయన. ఏంటంట, రేపు ఆయన దగ్గర లెక్కలు చెప్పాల్సి వస్తే 50 మందే ఎక్కువ. 50 మంది గురించి లెక్క చెప్పాలంటే సామాన్యం కాదు. అది నువ్వు రెడీ చేసుకో. సంఖ్య అనుకుంటున్నావు నువ్వు 50 మంది. ఈరోజు 80,000 మంది, లక్షల మంది ఉన్నావు అనుకుంటున్నారు. అసలు ఎవరి మీద ఎవరితోనైనా బాధ్యతగా ఉన్నారా? నో. వస్తారు పోతారు, ఫ్యాషన్. కొన్ని చర్చిలు ఎలా ఉన్నాయి? ఫ్యాషనబుల్ చర్చెస్ కదా. చాలాసార్లు పిక్నిక్ లాంటి చర్చిలు, అంటే రావడం పోవడం అంతే. నో ఫెయిత్ఫుల్, నో కనెక్షన్. అసలు సేవకునితోని విశ్వాసులు సంబంధం లేని తెరల పరిచర్య. తెరలు అంటే ఏంటి? స్క్రీన్లో మాత్రమే ఆయన చూస్తాం, ఆయనతో పలకరించడానికి లేదు. కొంతమంది ఉన్నాయి కదా ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో. నో, అది కాదు. అది నమ్మకమైన పరిచర్య ఏంటంటే, ప్రభు అడిగేది రేపు నీ పనిలో నమ్మకం ఉందా లేదా అడుగుతాడు. నీ పని ఎంత పని అని దేవుడు అడగడు ఆయన. ఇది వెరీ సింపుల్ చాప్టర్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఒక తారతమ్యం ఏంటో తెలుసుకోవాలి. రక్షణకు బహుమానానికి తేడా. ఇది అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, దీన్ని క్లోజ్ చేద్దాం.